ఓన్లీ షర్మిలాకి అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు. ఆవిడ పాదయాత్ర చేయకపోతే ఈయన 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేది కాదు. కనీసం ఒక ఎంపీ పోస్ట్ అని ఇచ్చారా? ఆ ప్రాపర్టీలో ఆయనకున్న లక్షల కోట్ల ప్రాపర్టీలో ఓ 10%, 20%, 50% షర్మిలాకి ఇచ్చారా? ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో గొడవమ్మ 5 సంవత్సరాల తర్వాత ఆవిడికి ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నను బాధ పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ను ఓడించడమే తన గోల్. కనుక ఈసారి ఓట్లు చీల్చకండి, నేను న్యాయం చేస్తాను షర్మిలాకిని అనిల్కిని. కనీస ప్రజాశాంతి పార్టీ 175 ఎమ్మెల్యేలకి మాత్రమే ఓటేయండి. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఎందుకో చెప్తాను, 2 మినిట్స్ డిస్టర్బ్ చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల వాలంటీర్ని చట్టవిరుద్ధంగా బానిసల్లాగా వాడుకుంటున్నారు. వాలంటీర్స్ ఆలకించండి, మీకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. అడుక్కుంటే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి చెప్పు పట్టుకొని, రోజుకొక 500 ఎంతో 15,000. మిమ్మల్ని బానిసల్లాగా వాడుకున్నప్పుడు మీరేం చేయాలి? ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి, మన బహుజనులు గెలిపించాలి. 3% ఉన్న ఒక పార్టీ, 5% ఉన్న ఒక పార్టీనైనా 77 సంవత్సరాలు 12 మంది రెడ్లు గెలిపించాం. 3% ఉన్న మన మిత్రులు కమ్మాసిని గెలిపించాం. నేను ఒక బీసీ కాపుగా దళితులు పిలిచే మనం 90% ఉన్నాం. నాకొక్క అవకాశం ఇవ్వద్దా? కాంగ్రెస్కి 54 సంవత్సరాలు ఇచ్చాం, బీజేపీకి 15 సంవత్సరాలు ఇచ్చాం, టీడీపీకి 14 సంవత్సరాలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఇచ్చాం. అందరికంటే జగన్మోహన్ రెడ్డి పాలన దరిద్రంగా ఉందని అందరికీ తెలుసు, అనుభవం లేదు. నేను ముందే చెప్పాను, నోరిప్తే జైల్లో పెడతారని మోదీ పూజ బాబు గారు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు. అందుకే మనకి స్పెషల్ స్టేటస్ రావాలన్నా, స్పెషల్ ప్యాకేజీ రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, లక్షల కోట్లు తేవాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. ఈ 2.5 లక్షల వాలంటీర్లకి నన్ను మీరు గెలిపించండి. ఉదాహరణ, 60 సీట్లు టీడీపీకి వచ్చిన కూటమికి, బీజేపీకి 60 సీట్లు జగన్కి వచ్చిన 120, మిగతా 65 సీట్లు 55 సీట్లు ప్రజాశాంతి పార్టీకి వచ్చిన 100 సీట్లు నా టార్గెట్. నేనే ముఖ్యమంత్రిని అవుతాను కదా. నర్సాపురం సీట్లతో ముఖ్యమంత్రి చెప్పారు, నర్సాపురం వేశారు, ఓడిపోయారు. ఇప్పుడేమో మళ్ళీ వైజాగ్ చెప్పి అంటున్నారు. అసలు మీ పార్టీలో ఎవరు ఎందుకు జరగలేదు? 1 మినిట్ చూసారా? అదే అబద్ధం. చంద్రిక, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.